నమస్తే అన్న, అందరికీ నమస్కారం. రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ ఘటన దేశాన్ని కుదిపేస్తూ ఉంది. జూన్ 18వ తేదీన బయటికి వెళ్ళిన 13 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలిక కిడ్నాప్ అయ్యింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభిస్తే దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఆటో డ్రైవర్ బాలికను ఒక హోటల్కు తీసుకువెళ్ళి అక్కడ వేరే వాళ్ళకు అమ్మివేశాడు. ఆ తర్వాత 5 రోజుల పాటు ఆ అమ్మాయిని వేరు వేరు హోటళ్లకు మారుస్తూ వచ్చారు. అదే సమయంలో 30 మందికి పైగా బాలిక పైన పదే పదే అత్యాచారం చేశారు. అంతేకాదు, బాధితురాలితో బలవంతంగా మద్యం కూడా తాగించారు. అవును, మీరు విన్నది నిజమే. 30 మందికి పైగా మృగాళ్ల చేతిలో ఘోర అత్యాచారం. పోలీసులు జరిపిన ఒక భారీ ఆపరేషన్లో జూన్ 22వ తేదీన ఆ బాలిక సురక్షితంగా బయటపడింది. ఆటో డ్రైవర్తో సహా పలువురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తూ ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలు హోటళ్లను అధికారులు కూల్చివేశారు. అంతేకాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా నెట్వర్క్ను ఛేదించడానికి సిట్ ఏర్పాటయ్యింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆటో డ్రైవర్ ఏదో ఆ క్షణంలో ఆ ఆడబిడ్డను ఎత్తుకెళ్ళలేదు. ఈ ట్రాఫికింగ్ రాకెట్ను ఎవరో నడుపుతున్నారన్నది అతనికి పక్కా తెలుసు. ఒక సాధారణ ఆటో డ్రైవర్కు కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాలో అంత ఖచ్చితంగా తెలిసిందంటే అధికారుల కళ్ళ ముందే ఈ ముఠా చేసే అకృత్యాలు బహిరంగంగా జరుగుతూ ఉన్నాయని అర్థం. దేశంలో నమోదైన అత్యంత దారుణమైన ఘోరమైన నేరాలలో ఇది ఒకటి. ఈ ఘోరంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని గుర్తించి కఠినంగా శిక్ష పడేలా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం 13 ఏళ్ల బాలికలను చూసుకుంటే కానీ చాలా ఘోరాతి ఘోరంగా అయితే అన్నమాట. ఇటువంటి వారిని నడి రోడ్డులో ఉరి తీస్తే కానీ మిగతా వాళ్ళు భయపడరు.